సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి నాన్న ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వీరికి వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో రాహు, పంచమంలో శని, అట్లానే ఇక్కడ అష్టమ స్థానంలో కొన్ని రోజులు గురుడు ఉంటాడు, కొన్ని రోజులు భాగ్యస్థానానికి 9వ స్థానానికి గురుడు మారుతున్నాడు. జూన్ 5వ తారీఖు వరకు కొంత కష్టకాలంగా ఉన్న ఆ తదుపరి ఉండేటువంటి సమయం ఏదైతే ఉంటుందో చాలా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే అనుకున్న పనులు అనుకున్న సమయానికి సకాలంలో పూర్తి చేసుకుంటూ వెళ్ళిపోవటం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే జూన్ వరకు అనుకున్న పనులు 1కి 2 సార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితి నుంచి జూన్ తర్వాత అనుకోనటువంటి కార్యాలు కూడా వీళ్ళకి ఏదైతే అవసరమవుతుందో జీవితంలో ఆ కార్యాలు కూడా వరుసపెట్టి మేమంటే మేము అన్నట్టుగా ఆ పనులు కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి స్తోమత పెరుగుతుంది. వాళ్ళ ఆలోచన విధానం కూడా మారుతుంది. ధనం ఇంట్లో పుష్కలంగా ఇంట్లో వీళ్ళకి వచ్చి పడుతుంది, ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే ఇంట్లో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు జూన్ తర్వాత తగ్గిపోతాయి. వీళ్ళకి కావచ్చు, వీళ్ళ తల్లిదండ్రులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడిపోయి చాలా సంతోషకరంగా ఉంటారు. ఆయుష్ వృద్ధి కలుగుతుంది, ఆయుర్ వృద్ధి కలుగుతుంది, ఆరోగ్య వృద్ధి కలుగుతుంది దాంట్లో. అలాగే వ్యాపారస్తులకి, కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునే వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వ్యాపారస్తులకి అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది నాన్న. కాకపోతే చెబుతున్నాను కదా, జూన్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ దాటితే మీరు చేసేటువంటి వ్యాపారానికి అంతవరకు ఉన్నటువంటి వ్యాపారం ఒకలాగా ఉంటే అక్కడి నుంచి వేరే విధంగా ఉంటుంది. అసలు చూసే జనాలు కూడా వీళ్ళైనా ఇంత సంపాదిస్తున్నారు అనుకుని ఆశ్చర్యపోతూ మీ మీద నరఘోషతో ఎక్కువగా ఉండేటువంటి జనాలు ఎక్కువయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వ్యాపారంలో కూడా కొంచెం సమయం జూన్ తర్వాత బ్రహ్మాండంగా ఉండబోతుంది. అలాగే భూమి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? భూమి పరంగా కూడా నాన్న అదృష్టం నాన్న. ఒక మాట చెప్పాలంటే లక్ష్మీ యోగం కలగబోతుంది. భూమిని నమ్ముకున్నటువంటి రైతులు ఆనందంగా ఉంటారు. ప్రతి పండగ రైతుల ఇళ్లల్లో సంతోషంగా చేసుకుంటే యావత్ ప్రపంచం మొత్తం సంతోషంగా ఉన్నట్టే లెక్క. అలాంటి పరిస్థితుల్లో రైతులు చాలా సంతోషంగా ఉంటారు, చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా వీళ్ళకి కొంచెం గడ్డు కాలంగా ఉంటుంది. కానీ ఎట్టకేలకు ఆగస్టు తర్వాత అధికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. అనుకున్న పనులు ఇంకా చాలా సంపూర్ణంగా పూర్తి చేసుకుంటారు. కొత్త కొత్త వెంచర్స్ వేస్తూ ఉంటారు, దాంట్లో కూడా లాభాల బాటలో ఉంటారు. అంటే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఒక వ్యాపారం చేసిన తర్వాత లాభాన్ని పక్కన పెట్టుకుంటూ ఏదైతే అసలు ఉంటుందో దాన్ని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పెట్టుబడే లాభాన్ని మళ్ళీ తెచ్చిపెడుతుంటుంది, మరలా పెట్టుబడి లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఈ లాభం అంతా కూడా ఓ మాట చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు దశలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే రుణ సమస్యలు కూడా ఏమైనా ఉన్నా పరిపూర్ణంగా తీరిపోతాయి. చెప్తున్నా కదా, ఈ వీళ్ళు ఆగస్టు తర్వాత రుణ సమస్యలు, రుణ బాధలు అనేటువంటివి ఉండవు, శత్రు బాధలు అనేటువంటివి అంతకంటే ఉండవు. ఇంకా వీళ్ళు ఎవరికన్నా ఎదురు వాళ్ళకి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లోనే వీళ్ళ ధనస్థితి ఉంటుంది, ఆర్థిక స్థితి. అలాగే వృశ్చిక రాశి కళారంగం వారికి ఏ విధంగా ఉండబోతుంది? కళారంగం వాళ్ళకి, సినీ పరిశ్రమ వాళ్ళకి, డైరెక్టర్స్కి, రైటర్స్కి, ఈ సాంగ్స్ రైటర్స్కి, నిర్మాతలకి, కళాకారులకి, వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు నాన్న. మహా అయితే కొన్ని రోజులు జూన్ వరకు. జూన్ దాటిన తర్వాత కొత్త కొత్త వ్యక్తులు తెర మీదకి వస్తారు. అట్లానే మంచి జీవితాన్ని వీళ్ళు సాగించేటువంటి అవకాశం ఉంటుంది, మంచి అవకాశాలు ఉంటాయి. వీళ్ళల్లో ఇంతకాలం ఉన్నటువంటి ప్రతిభని గుర్తించినటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో ఇంతకాలం మనం మిస్ చేసుకున్నామా, ఇంత గొప్ప కళాకారుని అనేటువంటి భావంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతుంటాయి. అంటే ఒకటి చెప్తాను, కళకైనా దేనికైనా ఒక సమయం అనేది రావాలి. అలాంటి సమయం రేపు జూన్ తర్వాత వస్తుంది. ఇక మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంటుంది, ఆ బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం సంసిద్ధంగా ఉండండి, అవకాశాలు ఇంకా ముందుకు వస్తాయి. అయితే ఆదాయం పరంగా చూసుకుంటే బాగుంది, కానీ రాజపూజ్యం, అవమానం విషయంలో వీరికి ఏ విధంగా? ఇక్కడ ముఖ్యంగా నాన్న వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే కొంచెం పేరు వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడేటువంటి విధానం మారుతుంది. అది ఒక్కటి జాగ్రత్త పెట్టుకోవాలి. నోరా వీపుకు చేయటే, కాబట్టి నోరు దగ్గర ఉంటే వీపుకు ఏ దెబ్బ పడదు మనకి. కాబట్టి కొంచెం నోరు దగ్గర పెట్టుకొని అదుపులో మాట్లాడుకుని మాట పొదుపుగా ఉంటే బాగుంటుంది. కుటుంబ గొడవలు ఉన్న వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా తీరిపోతాయి నాన్న. నిజంగా ఒకటి చెప్తాను,
ఆర్థికం కూడా కొంత కుటుంబంలో ఉండేటువంటి సమస్యల్ని తీరుస్తుంది. కొంతమందికి కుటుంబంలో ఉండేటువంటి సమస్య ఆర్థికపరమైనటువంటిది మాత్రమే ఉంటూ ఉంటుంది. కొంతమందికి ఆర్థికంగా బాగుండబోతుంది, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు వీళ్ళు ఇంకాస్త నెత్తినెత్తుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లానే వాటిని నెత్తిన పెట్టుకున్నటువంటి బాధ్యతని తీర్చగలిగినటువంటి స్తోమత కూడా భగవంతుడు ఇస్తున్నాడు, గ్రహాలు అనుకూలంగా ఉండబట్టి. కాబట్టి ఇంకాస్త కుటుంబపరమైనటువంటి వాతావరణం సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి గొడవలు కూడా సమసిపోతే ఆనందదాయకంగా ఉంటారు. గురుగారు, వృశ్చిక రాశి వివాహం కాని వారికి, సంతానం లేని వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఇక్కడ వివాహం కానిటువంటి వారికి జూన్ తర్వాత ప్రయత్నాలు చేస్తే మంచి సంబంధాలు కుదురుతాయి. జూన్ లోపల వద్దు అని చెప్తా. దేనికంటే గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడాను గురుబలం అనేటువంటిది వివాహానికి చాలా ముఖ్యం నాన్న. గురుబలం మారుతుంది, 9వ స్థానంలో గురుడు వస్తాడు జూన్ తర్వాత, అప్పుడు చూడండి మంచి సంబంధాలు కుదురుతాయి. అలాగే సంతాన విషయంలో కూడా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వాడు బాధపడాల్సిన అవసరం లేదు, సంతాన యోగం కలుగుతుంది. కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కొంచెం మీకు ఈ నరఘోషతో శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. బాగుంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బ అన్నట్టుగా బాగున్న వాళ్ళని ఎక్కువ మంది దృష్టి పెడుతూ ఉంటారు. కాబట్టి కొంచెం జూన్ తర్వాత మాత్రం నరఘోషకు సంబంధించినటువంటివి కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఎలాంటి సమస్యనైనా మనం జ్యోతిష్యం అనేటువంటిది దైవ సంబంధమైనటువంటి శాస్త్రం. అలాగే దైవ సంబంధంగానే మనకు ఉండేటువంటి దోషాలు నివారణ చేసుకోవడానికి మనం ఆ మార్గాన్ని ఎంచుకుంటూ వెళ్ళాలి, కానీ వేరే రకమైనటువంటి మార్గాలు అయితే కావు. అంటే మొత్తంగా చూసుకుంటే జూన్ తర్వాత బాగుంటుంది, అలాగే జూన్ తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా అదే సమయం ఉంటుంది. వీరు మరిన్ని అనుకూలమైన ఫలితాల కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు కూడా నాన్న మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో దుర్గామ్మవారికి కానీ లేదా ఏ దేవత శక్తి దేవతకైనా సరే నిమ్మకాయల దండ ఉంటుంది కదా, 27 నిమ్మకాయల దండగా గుచ్చుకొని అమ్మవారికి సమర్పించి కుంకుమ అర్చన చేయించుకొని ఆ కుంకుమ తెచ్చుకొని రోజు ధారణ చేసినట్లయితే మీకు ఉండేటువంటి నరఘోషలు కూడా దూరం అవుతాయి. ఏ రోజైనా పర్వాలేదు. మంగళవారం 3 to 4:30 రాహుకాలం. ఒక నిమ్మకాయ కూడా అమ్మవారి దగ్గర పెట్టింది తీసుకొచ్చి ఇంటికి కట్టేసేయండి. ఏ రకమైనటువంటి ఘోషలు కూడా మీ దాకా చేరకుండా హాయిగా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి